సీఎం చంద్రబాబు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్స్ ని ఎత్తేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీకి ఒక ప్రైమరీ స్కూల్ను మాత్రమే పెడుతున్నారని, దీనివల్ల పిల్లలకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకి సంబంధించి కాంపిటేటర్స్గా మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎదిగేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఒక అద్భుతం. ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కాదనలేరు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పంచాయతీకి ఒక్క ప్రైమరీ స్కూల్లే ఉంచుతాను, దాని పేరు మోడల్ ప్రైమరీ స్కూల్, ఒకే ఒక్క స్కూల్ పెడతానన్నారు. అంటే మొత్తం 33,000 ప్రైమరీ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పంచాయతీకి ఒకటి లెక్కన కనుక పెడితే 12,000 ప్రైమరీ స్కూల్సే వస్తాయి. అంటే మిగిలిన 21,000 ప్రైమరీ స్కూల్స్లో ఉండే 3, 4, 5 తరగతులన్నింటినీ కూడా ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్కి పంపించుకోవాలా. అంటే మీరు ఒక్కసారి చూడండి, 117 జీవో ద్వారా సుమారుగా 4,100 ప్రైమరీ స్కూల్స్ నుంచి మాత్రమే హై స్కూల్స్లోకి వెళ్తే ఈరోజు 22,000 ప్రైమరీ స్కూల్స్, అవన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్, అంటే 1, 2 తరగతులకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నాయి. మరి 22,000 స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ హోదాని కోల్పోయి వారందరినీ కూడా 60 మంది కంటే ఎక్కువగా ఉండే మోడల్ ప్రైమరీ స్కూల్, అది ఎంత దూరమైనా ఉండదండి, అది 2 కిలోమీటర్ల, 3 కిలోమీటర్ల, 4, 5 కిలోమీటర్లైనా కూడా ఆ ప్రైమరీ స్కూల్కి పంపించుకోవాల్సిన పరిస్థితి ఉంది.